మహబూబ్ నగర్ మున్సిపల్ పోర్లో జనసేన పార్టీ కూడా నేను సైతం ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఇక్కడికి కుకట్పల్లి నుంచి ఇన్ఛార్జ్ గారు ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు. మరి వారి మాటలో తెలుసుకుందాం, అసలు ఇక్కడ జనసేన ఉందా లేదా, ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా బలంగా ఉంది. దానికి నిదర్శనం ఇక్కడ మరి కార్పొరేషన్లో మహబూబ్నగర్ కార్పొరేషన్లో 18 మందిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ 18 మంది కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ప్రచారంలో ముందుకెళ్తడం జరిగింది. మరి ఇక్కడ మరి బర్రా అప్పారావు గారిని మరి మహబూబ్నగర్ జిల్లాకి ఇక్కడ తను ఈ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమం రోజు డైలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మా అడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, సభ్యులందరూ కూడా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. భరద్వాజ్ గారు కానీ, రఘు గారు కానీ, అట్లా ఇంకా మిగతా మిత్రులందరూ కూడా చక్కగా మరి ప్లానింగ్ చేసుకుని చక్కగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రోజు కూడా ప్రచారం. మరి ఈరోజు కార్యక్రమం మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. జనసేన పార్టీ మరి జన సైనికులు అవనండి, వీర మహిళలు అవనండి, మరి వేల సంఖ్యలో ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది కార్యక్రమంలో. ఇవాళ ఆది గారిని ఇవాళ ఈ ప్రచార స్టార్ క్యాంపెయిన్కి ఇవాళ పిలవడం జరిగింది. ఆ క్యాంపెయిన్లో చాలామంది పాల్గొనడం జరిగింది, స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. మరి అలా మరి డివిజన్స్లో అంతమంది రావటం అంటే దానికి నిదర్శనం ఒకటే, గెలుపొందుతున్నారు అనేది ఒక సూచన అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం మీద ఖచ్చితంగా జనసేన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది, అందులో డౌటే లేదు. మా నాయకులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ కార్పొరేషన్లో వచ్చేసరికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా బర్రా అప్పారావు గారు ఇక్కడ మరి ఈ నాయకత్వం ఇక్కడ అందరూ కూడా ఒకరిగా అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అట్లాగే గద్వాల్ జిల్లాలో కూడా అదేవిధంగా కొంతమందిని అక్కడ కూడా టీము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం అందరూ కూడా అక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్స్, మా జనసేన లీడర్స్ అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ప్రతి వార్డు కూడా బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతూ ఉంది. అట్లాగే నారాయణపేట జిల్లాలో కూడా అక్కడ కూడా కొంతమంది మరి అక్కడ కూడా ఎలక్షన్ ఇన్ఛార్జ్లో కొద్దిమంది పెట్టడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కూడా లోకల్గా కూడా లీడర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇవాళ మరి జనసేన పార్టీ ఎంత కళకళలాడుతూ ఎంత రెపరెపలాడుతూ ఉన్నదంటే మరి ఇవాళ ప్రధాన పార్టీలకి ఒక భయం అనేది క్రియేట్ అయింది. ఆ భయం క్రియేట్తో వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మీరు చూశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎట్లా మాట్లాడారు. అట్లాగే అది భయంతో మాట్లాడిన మాట. భయమే లేకపోతే మీకు 10 ఓట్లు రావు, మీకు చూసి ఓటు ఎవరు వేస్తారు అని అంటే రేపు చూస్తారు మీరు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంతమంది గెలుస్తారో చూస్తారు. చూసి అప్పుడు, ఎందుకంటే మా నాయకుడు జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో రాజకీయం నడుపుతున్నారు ఈ రోజున. ఆ నిజాయితీయే ఆయన దేశం మొత్తం కూడా జనసేన పార్టీ నిలబడుతుంది. మాకు ఏకైక పార్టీ ఇవాళ భారతదేశంలో ₹1 కూడా ఇవ్వకుండా మరి స్వచ్ఛందంగా మరి మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారంటే దానికి నిదర్శనం జనసేన పార్టీ. ఇవాళ ఇప్పుడు కూడా మా నాయకుడు ఏ రోజు కూడా మేము పైసలతో రాజకీయం చేయం, దమ్మున్న నాయకులతో మేము రాజకీయం చేస్తామని చెప్పి పదే చెప్పడం జరిగింది. మేము డబ్బున్న నాయకులతో కాదు మేము పోయేది, ఎప్పుడైతే ప్రజా సమస్యల పట్ల ఎప్పుడైతే పోరాటం చేసే దమ్మున్న నాయకులనే మేము పెట్టుకొని మేము రాజకీయం చేస్తాం, అట్లాగే మా పార్టీ నడుపుతామని చెప్పి అనేక సార్లు మా నాయకుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం మీద ఇవాళ 44 మంది ఈరోజు నిలబడటం జరిగింది. ఇక్కడ 18 మంది కార్పొరేటర్లు కానీ రిమైనింగ్ అంతా కూడా కౌన్సిలర్గా నిలబడటం జరిగింది. ఖచ్చితంగా వీరందరూ గెలుస్తారని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం, గెలిచి తీరతారు. అట్లాగే జనసేన పార్టీ మరి పాలమూరు గడ్డ మీద రెపరెపలాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు. ముందుగా అనుకున్నట్టు 7-8 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుందని చెప్పారు. మరి సడన్గా చూసుకుంటే అది పర్యటన రద్దయింది. అది ఏమైనా కారణాలు ఉన్నాయా, తెలుసుకోవచ్చా అండి? యాక్చువల్గా ఆ 7-8 తేదీల్లో అక్కడ పర్యటన ఉందని చెప్పి అనడం జరిగింది. అనుకోకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తన బిజీ షెడ్యూల్లో కొంచెం అక్కడ ఉండటంతో అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది తప్ప, లేకపోతే వేరే రాజకీయ కారణాలు అయితే ఏమీ లేవు. ఆయన మరి ఇక్కడ బీజేపీ పార్టీ
కూడా అడగటం జరిగింది. వారి తరపున కూడా ప్రచారం చేయమని చెప్పి. ప్రచారం చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో ఓ భాగం కాబట్టి చేద్దామనే ఉద్దేశం ఉండే. కాకపోతే అక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు రోజు మరి అంత హాట్‌గా జరుగుతుంది అక్కడ రాజకీయం. కాబట్టి ఆ పరిస్థితిలో ఇక్కడ ప్రచారానికి రాలేకపోయారు. తెలంగాణలో జనసేన పార్టీకి ప్రధాన బీజం మీరే అని చెప్పొచ్చు. ఎందుకంటే కూకట్పల్లిలో అతి తక్కువ కాలంలోనే 40,000 ఓట్లు తెప్పించి పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ మున్సిపల్ పోర్‌లో అసలు మీ బాధ్యత ఏంటి? ఎలా ఉంది? ఇక్కడ నన్ను మరి మా రాష్ట్ర మన ఇక్కడ మా రాష్ట్ర నాయకులైతేనేమి, అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నన్ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తానికి ఒక కోఆర్డినేటర్‌గా వేయటం జరిగింది ఎన్నికల కోసం. మరి ఆ సందర్భంగా మరి గత 2 నెలల నుంచి కూడా మరి ఇక్కడికి వస్తూ ఈ జిల్లా అంతా పర్యటించి మరి క్యాండిడేట్స్ని కూడా నిలబెట్టడం జరిగింది. మా ఇక్కడ ఎవరైతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మా నాయకులు అందరూ కూడా మ్యాక్సిమం యువ నాయకులే. వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి చక్కగా మరి ఇవాళ బ్రహ్మాండంగా పార్టీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి ఇంతమంది 44 మంది నిలబెట్టమంటే అసలు ఏమీ లేదని హేళన చేసిన ప్రధాన పార్టీలు ఇవాళ 44 మంది నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి తగ్గట్టుగానే మరి మా నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ రోజు సోషల్ మీడియా ద్వారా మీరు చూస్తూనే ఉన్నారు. ప్రచారంలో కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా మరి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం రాజకీయం నిజాయితీతో పనిచేస్తామో ఖచ్చితంగా ఆ పార్టీ ఎప్పుడు కూడా దేశం మొత్తం కూడా బాగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనసేన పార్టీ అంటే ఆంధ్రోల పార్టీ అని పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అన్నట్టుగా కొంతమంది నాయకులు పొన్నం ప్రభాకర్ గారిని కానీ లేదా శంకర్ గౌడ్ గారు కానీ మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడున్నారు అవాకులు చవాకుల పేర్లు. వాటిపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటానికి అవకాశమే లేదు. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయింది. మీరు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇది జనసేన పార్టీ అంటే ఆంధ్ర పార్టీ ఎట్లా అవుతుంది? అవ్వదు. ఎప్పుడు కూడా ఇప్పుడు అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులు చేసిన వాళ్ళంతా ఎవరు చేశారు ఎక్కువ? మరి నార్త్ ఇండియా పార్టీ అయిందా? అవ్వలేదు కదా. అట్లాగే బీజేపీ అధ్యక్షులు ఎవరున్నారు? మీకు అందరూ తెలుసు. మరి నార్త్ ఇండియా పార్టీ అయిందా? అవ్వలేదు కదా. ఇప్పుడు జాతీయ పార్టీకి ఎలా అన్ని దిక్కుల నుంచి కూడా ప్రెసిడెంట్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అది ఏంటంటే ఓటమి అనే భయంతో ఎక్కడ ఓడిపోతావు అనే భయంతో అట్లా మాట్లాడటం తప్ప లేకపోతే ఆయన ప్రాంతీయ అండి ఇవాళ తమిళనాడులో ఆయన్ని రమ్మని కోరుకుంటున్నారు, కర్ణాటకలో రమ్మని కోరుకుంటున్నారు, ఒరిస్సాలో రమ్మని కోరుకుంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు ఆయన తిరిగి పనిచేయటం వల్ల సపోజ్ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు ఎవరు నెగ్గుతారు? ఇక్కడ ఉన్నవాళ్లే కదా, లోకల్గా ఉన్నవాళ్లే కదా నెగ్గేది. మరి వాళ్లే కదా రేపొద్దున ఇక్కడ కార్పొరేషన్లో కౌన్సిల్కి వెళ్ళేది. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా? ఇక్కడ ఉన్న నాయకులే కదా వెళ్ళేది. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సపోజ్ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో అతనే కదా సీఎం అయింది. సోనియా గాంధీ గారు వచ్చేది ఇక్కడ సీఎం కాలేదు కదా. మరి రాహుల్ గాంధీ గారు వచ్చేది సీఎం కాలేదు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ జాతీయవాదంతో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు. ఆ దిశలోనే మరి దేశం మొత్తం కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథంతో ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఉన్నారే తప్ప ఆయన వచ్చి ఇక్కడ సీఎం చేద్దామనే ఉద్దేశంతో కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని యువకులని మంచిగా రాజకీయంగా వాళ్ళ అభివృద్ధి చేసి ప్రజా సమస్యల పట్ల బాగా మరి వాళ్ళందరూ కూడా అవగాహన పెరిగేటట్టు చేసి మంచి నాయకులుగా దిద్ది మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ పార్టీని నడుపుదామని అనుకుంటున్నారే తప్ప ఇక్కడ వాళ్ళే ఇక్కడ రేపు పొద్దున అధికారంలో భాగస్వాములు అయినప్పుడు ఇక్కడ వాళ్ళే మినిస్టర్లు అవుతారు, ఇక్కడ వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారే తప్ప అక్కడి నుంచి వచ్చే ఆయన ఎవడు లేదా అక్కడి నుంచి వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు. కాబట్టి ఎప్పుడు కూడా అలా మాట్లాడే వ్యక్తులు ఏమిటంటే వాళ్ళు ఓడిపోతామనే భయంతో మాట్లాడే మాటే తప్ప ఎప్పుడు కూడా ప్రాంతీయవాదం ఎక్కడ కూడా భారతదేశమే కాదు వాళ్ళ దేశం ప్రపంచంలోనే ఒకటై వెళ్తుంది. ప్రపంచం ఒకటవుతుంది. ప్రపంచంలో చూడండి ఇవాళ ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అనేక దేశాల్లో ఇవాళ మరి అక్కడ ఎంపీస్ అవటం కానీ లేకపోతే గవర్నర్స్ అవటం కానీ అనేక రకాలుగా అనేక పదవులు ఎన్ని ముఖ్యమైన పదవుల్లో ఓన్లీ రాజకీయంగానే కాదు అట్లాగే పెద్ద పెద్ద కంపెనీస్కి మరి సీఈఓలు అవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇంకా ప్రాంతీయతత్వం అంటే అది
వాళ్ళ అవగాహన లోపంతో మాట్లాడే మాటలే తప్ప ఇంకా ప్రాంతీయతత్వం ఎక్కడుందండి? ఇవాళ ప్రపంచం ఒకటిగా పోతా ఉంది. ఇవాళ ట్రంపే ఇవాళ దిగొచ్చి ఇండియా వైపు చూడటం జరిగింది. ఇంకా ఎక్కడండి ప్రాంతీయవాదం? ఇంకా దాన్ని పట్టుకుని ఏలాడదామని చూస్తే వాళ్ళేంటంటే రాజకీయంగా ఎదుర్కోలేక, శక్తి లేక ఇట్లా హీనమైన మాటలు మాట్లాడుతుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రచారం వాళ్ళ ప్రచారం ఎక్కువ జరుగుద్దన్న ఉద్దేశంతో విమర్శించడం తప్ప వాస్తవంగా ఆయన విమర్శించే హక్కు వీళ్ళకి లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఆయన నిబద్ధత ఏంటో, రాజకీయం పట్ల ఆయన నిబద్ధత ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంది. ఎప్పుడు కూడా ఏ ప్రాంతీయతత్వంతో కానీ, ఏ కులతత్వంతో కానీ, ఏ మతతత్వం కూడా ఆయన రాజకీయం చేయట్లేదు. ఆయన ఏదైతే నమ్ముకున్నాడో దాని మీదే, సిద్ధాంతం మీదే ఆయన పార్టీని నడపడం జరుగుతుంది. అది చూసి మాలాంటి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. అట్లాగే ఆ సందర్భంగానే వాళ్ళు తెలంగాణ మొత్తం మీద 342 మంది వాళ్ళు నిలబెట్టడం జరిగింది. కేవలం ఆయన నడిపే ఎంతైతే నిజాయితీతో నడుపుతున్నారో పార్టీని, అదే నిబద్ధతతో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 5 శాఖలు తీసుకుని చక్కగా ఇవాళ పనిచేయడం జరుగుతుంది. ఆ పని చూసే ఇవాళ ఇక్కడ కూడా అట్రాక్ట్ అయ్యి చాలామంది యూత్ అంతా కూడా అట్రాక్ట్ అయ్యి ఇవాళ 342 మంది కార్పొరేటర్లకు అయితేనేమి, కౌన్సిలర్లకు అయితే నిలబడటం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. మా నాయకత్వాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా పెంచుతాం. పార్టీని కూడా చాలా బలోపేతం చేస్తాం. ఎప్పుడైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామో ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే యువతకి ఎక్కువ అవకాశం ఇస్తామో, అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారు కాబట్టి, అదే నిబద్ధతతో మేము అంతా కూడా పనిచేస్తాం కాబట్టి మరి జనసేన పార్టీ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి కళకళలాడుతూ జెండా రెపరెపలాడుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. మున్సిపల్ అవగానే త్వరలోనే అంటే దాదాపు 2 నెలల్లోనే జీహెచ్ఎంసీ కూడా రాబోతుంది. మరి దానిపై ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఆల్రెడీ జిహెచ్ఎంసీలో మేము స్టార్ట్ చేసాం. మా అక్కడ అందరూ కూడా మరి చాలామంది పార్టీలో చేరడానికి చాలామంది వస్తున్నారు. చాలామంది మధ్య చేరికలు కూడా చాలా వరకు అయినాయి. అట్లాగే మేము ప్రతి డివిజన్లో కూడా మరి అన్ని కమిటీలు వేసుకుంటూ చేయాలనే ఉద్దేశం ఉంది. రాబోయే 2 నెలల్లో మొత్తం జిహెచ్ఎంసీలో ఎన్ని 300 డివిజన్స్ ఉన్నాయి. 300 డివిజన్స్లో కూడా మరి పార్టీ కమిటీస్ వేసుకొని మరి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశం ఉంది. రేపు అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఎంత మరి నిబద్ధతతో మా వాళ్ళంతా పనిచేస్తూ ఇవాళ నిలబడ్డారో, అట్లాగే జిహెచ్ఎంసీలో కూడా మా వాళ్ళంతా మేము అక్కడ కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా మరి రెపరెపలాడద్దు జనసేన పార్టీ అక్కడ, అందులో డౌట్ లేదు. అలానే మహబూబ్ నగర్ ఎలక్షన్ కమిటీ ఇన్ఛార్జ్గా బొర్రా వెంకటప్పారావు గారిని నియమించడం జరిగింది. మరి ఆయన నుండి తెలుసుకుందాం. అసలు 18 మంది పోటీ చేస్తున్నా అంటున్నారు కదా సార్, ఎలాంటి వ్యక్తులను మీరు సెలెక్ట్ చేశారు ఇక్కడ? అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు కూడా ధనం ఉన్నోళ్ళు కాదు, పలుకుబడి ఉన్నోళ్ళు కాదు, ఎవరు కాదు. నిరుపేదలు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద నమ్మకంతో ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఇందులో చూసుకుంటే ఒక ప్లంబర్, అలానే ఒక రిటైర్డ్ ఎస్ఐ గారు ఉన్నారని తెలిసింది. మరి వాళ్ళని ఎలా తీసుకోవాలనిపించింది? ఇక్కడ ప్లంబర్ బాలరాజు అనే వ్యక్తి ఒక ప్లంబర్గా వృత్తి కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతూ, ఆయన ఒక్కడే అభివృద్ధి చెందడం కాకుండా ఆర్థికంగా లేదంటే వేరే అభివృద్ధి చెందటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వీరందరూ కూడా సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ ఎదుగుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారి పట్ల నమ్మకంతో, సిద్ధాంతాలతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అతనుకున్న పరిస్థితులు, అతనుకున్న అక్కడున్న ప్రజల్లో ఉన్న బలాన్ని బట్టి మేము అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. సిట్టింగ్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారికి ఆపోజిట్గా మీరు నిలబెట్టారు జనసేన పార్టీ. ఎలా ఉండబోతుందంటే అక్కడ ప్రెజర్ ఎలా ఉంది అసలు? గతంలో కూడా ఎవరైతే బాలరాజు అనే వ్యక్తి ఉన్నాడో అతని కారణంగానే అక్కడ చైర్మన్ అభ్యర్థిగా లేదంటే ఉప చైర్మన్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇప్పుడు అక్కడ అతనికి పోటీగా తయారయ్యాడు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని, ఏదైతే టీఆర్ఎస్ పార్టీని ఓడించి అక్కడ బాలరాజు 100% గెలవబోతున్నాడు. థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకా చూసుకుంటే ఇక్కడ పక్కనే ఉన్న ఐజాలో ఒక అంధుడు పోటీ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని స్ఫూర్తి రగిలించి పోటీ చేయించే విధంగా అసలు ఎలా మీరు మోటివేట్ చేశారు అతన్ని? అక్కడ ఒక అంధుడు పోటీలోకి వచ్చాడు. అలానే వేరే
మున్సిపాలిటీలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కూడా మా పార్టీ తరపు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా వెన్నంటూ ఉండి వాళ్ళ ప్రచార కార్యక్రమంలో కావచ్చు, నిన్న స్టార్ క్యాంపెయిన్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేపించి అన్ని విధాలుగా అండదండలుగా ఉండి వాళ్ళని గెలిపించి ఏదైతే ఉందో సమాజానికి ఒక మంచి మెసేజ్ రావాలి. డబ్బున్నోడే రాజకీయాలు కాదు, పేరున్నోడే రాజకీయాలు కాదు, ఏదైనా సరే ఇలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి చెప్పిన విధంగా రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా గెలిపించాలి అనేది ప్రజలు కూడా నిర్ణయించుకుని ఉన్నారు. మీరు చెప్పండి, అలాంటి అందులను కూడా నిలబెట్టారు. ఖచ్చితంగా అంటే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు అతన్ని? అతను బీఫామ్ ఇవ్వకముందు, నామినేషన్ వేయకముందు నేను గద్వాల్ వెళ్ళినప్పుడు నా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను ఇట్లా నేను కౌన్సిలర్గా వేయాలనుకుంటున్నాను, నేను ప్రజల మధ్యలో ఉండి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి మరి కౌన్సిలర్ అయ్యి అవన్నీ కూడా సమస్యలు నేను తీర్చాలనుకుంటున్నాను. నేను ఒక అంధుడని ఎవరు అనుకోవద్దు, నేను విశ్వాన్ని చూడగలిగే శక్తి ఉన్న వ్యక్తిని అని నేను అలాంటి దృక్పథంతో ఉన్నాను. కాబట్టి ప్రజల సమస్యలను ఎప్పుడు కూడా అవగాహన చేసుకుని వాళ్ళ ముందుండి నేను సాల్వ్ చేయాలన్న దృక్పథం ఉన్నవాడిని. కాబట్టి నేను మరి ఇట్లా కౌన్సిలర్గా నిలబడదామని చెప్పి అనుకుంటున్నానని అడిగినప్పుడు ఇమీడియట్గా గోహెడ్ వెళ్ళమని చెప్పి నామినేషన్ వేయమంటం జరిగింది. ఆ నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా అతను ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్ళటం జరుగుతుంది అడగటానికి. అట్లాగే అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా కష్టపడటం జరుగుతుంది. మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మరి బీఫామ్ ఇచ్చి మరి అతనికి సపోర్ట్ చేయటం, అట్లాగే మా జన సైనికులు రోజు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం, అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు కానీ బయట నుంచి మా ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఊరిలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి చేయటం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా అక్కడ కొనసాగుతుంది. అతను గెలుస్తాడని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అలానే ఇక్కడ అడ్హాక్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కుర్రవాళ్ళుగా ఉన్నారు, ఎలక్షన్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది, సీనియర్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది, మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మాకు సపోర్ట్ అంటే ఏం లేదు. మాకు ప్రేమ్ కుమార్ గారు, అప్పారావు గారు ఇచ్చిన గైడ్లైన్స్ మీదనే ప్రతి లైన్ దాటకుండా అదే తీసుకెళ్తున్నాం. మాకు ధైర్యం ఉంది, పవన్ అని ఇచ్చిన ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. మెయిన్గా మేము పవన్ అని ఇచ్చిన ధైర్యమే మమ్మల్ని ఇంత దూరం తీసుకెళ్తున్నాం. ఆ జనసేన జెండా అన్న మాకు ఇచ్చిన ధైర్యం అంతే. ఇక్కడ మేము 18 మెంబర్స్ని అందరికీ 3 కౌన్సిలింగ్స్ మీటింగ్స్ తీసుకొని స్క్రూటినీ చేసి ఒక్కొక్కరి దగ్గర సిద్ధాంతాలు మీకు నమ్మకం ఉంటేనే జాయిన్ కండి. మా 7 సిద్ధాంతాలే మా మోటివ్. ఏ సిద్ధాంతాలు నమ్మకపోతే వద్దని చెప్పేసాం. అండ్ మేము ప్రతి ఒక్కరిని అడిగాం, డబ్బు లేకుండా మంచిగా స్క్రూటినీ వేసుకొని 15 ఫైనాన్స్ కమిషన్ ఎంత నిధులు ఇస్తుందో డబ్బు లేకుండా మీ శాలరీస్ మీకు ఉంటాయి, ఇంతే ప్రభుత్వ డబ్బు ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడదామని చెప్పాము. ఇక్కడ ఉన్న సమస్యలు రాసుకోవడం స్టార్ట్ చేసాం. ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి మెయిన్ సమస్య తీసుకొని సర్వర్లకు కూడా సబ్మిట్ చేసాం. అదే మెయిన్ మోటివ్గా ముందుకెళ్తున్నాం. అలానే ప్రధాన సమస్య చూసుకుంటే అక్కడ రైల్వే బ్రిడ్జ్లో కనిపిస్తుంది. మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరేమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న సమస్యలే కాకుండా మిగతా చోట్ల పోటీ చేసి ఎక్కడైతే కార్పొరేషన్లు అయితేనేమి, మరి మున్సిపాలిటీస్ అయితేనేమి, ఈ సమస్యలన్నీ కూడా మేమంతా ఒక బుక్లెట్ రూపంలో తయారు చేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వారు మరి సెంట్రల్ గవర్నమెంట్కి మరి ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ మున్సిపాలిటీస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్టయితే పంచాయతీలకి స్పెషల్గా ఫండ్స్ ఎలా అయితే మరి వాళ్ళు అలాట్ చేయడం జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా అలా అలాట్ చేయడానికి మరి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేసి సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది, ఎన్ని వార్డులో గెలిచే అవకాశం ఉందంటారు? ఏదైతే కార్పొరేషన్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వారి కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము కూడా అడాక్ కమిటీ సభ్యులు మేమందరూ కూడా వాళ్ళతో పాటు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. అక్కడ స్థానిక సమస్యలు చాలా ఇబ్బందికరంగా చాలా ఇదిగా ఉన్నాయి. వాటన్నిటి మేము కూడా గడప గడపకు వెళ్ళి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు
ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మాటలైతే చెప్తుంది కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజలు ఇలా మగ్గిపోయి కనీసం డ్రైనేజీ లేకుండా రోడ్లు లేకుండా కనీసం సామాజిక భద్రత కింద ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇవ్వటం తప్పితే సామాన్యులకి ఇవ్వకుండా కనీసం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారో వాటిని కూడా 2 లక్షల రూపాయలకు అమ్మేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు తప్పితే పేద ప్రజలకు అందకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటన్నిటికి పరిష్కారం కావాలి అంటే మీరు జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది. జనసేన పార్టీని ఇక్కడ మీరు గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ గారు ప్రభుత్వం అక్కడ వారితో మాట్లాడి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చైనా సరే మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తారు. కాబట్టి మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 18 మంది అభ్యర్థులను మీరు గెలిపించండి. వారందరూ కూడా బలంగా పనిచేసి జనసేన పార్టీ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. రేపు గెలిచిన తర్వాత మేయర్ దగ్గర ఉన్న వ్యవహారంలో కూడా వాళ్ళని ప్రశ్నించి ఏదైతే కార్పొరేషన్ పరిధిలో సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా మీకు తీరుస్తారు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కొంతమంది ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ గారు చేసిన కామెంట్కి కొంతమంది ఇది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఇబ్బంది పడ్డారు. మేము కూడా స్వయంగా కూర్చొని అలాంటిది ఏం లేదు, సోనియా గాంధీ కూడా ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చిన ఆవిడ, ఆ తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుంచి క్యాంపియన్స్ తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు ఇక్కడ స్వతహాగా లేరు. అలాంటిది జాతీయ పార్టీ అయినా జనసేన పార్టీ కూడా భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ని బట్టి ఢిల్లీ ప్రచారానికి వెళ్ళారు, కర్ణాటక ప్రచారానికి వెళ్ళారు, మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ 100% స్ట్రైక్ రేట్లో గెలిచిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 21 సీటుకి 21 సీటు గెలిచి ఈరోజు ఏ విధంగా శ్రమ పడుతున్నాడు, ఏ విధంగా అయినా ఆ శాఖలకు న్యాయం చేస్తున్నాడు మీరు కూడా టీవీల్లో చూస్తూ ఉన్నారు. అదే విషయంలో కూడా ఈరోజు జనసేన పార్టీకి మీరు ఓటేయండి. వీళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నారు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు మద్దతు తెలియజేసి గెలిపించండి. మీ పక్షాన నిలబడతారు, పోరాడతారు, బలంగా మీ చేతిలో ఒక ఆయుధంలా నిలబడతారు అని చెప్పేసి మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చెప్తున్నాం. ఆ నమ్మకంతో 100% మాకు ఓట్లేస్తారు. మేము చెప్తా ఉన్నాం, తక్కువ స్థానాల్లో పోటీ చేసాం, ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. అలానే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తారు. ఈ 18 మందిలో ఎంతమంది మహిళలు పోటీ చేస్తున్నారు? సరికి 6 మహిళలు, 18 మందిలో 6 మహిళలు ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు, ఇప్పుడు ప్రచారంలో ఎంత యాక్టివ్గా ఉన్నారు. మరి వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఎంతవరకు గెలిచే అవకాశం ఉందండి? అందరికీ నమస్కారం. నా పేరు పిఆర్ రఘు. మహబూబ్నగర్ జిల్లా, ఇంతకుముందుకు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను. ఇక్కడ ఇప్పుడు వేసిన అడాప్ కమిటీ యువజన విభాగం కించి అడాప్ కమిటీ నెంబర్గా పనిచేస్తున్నాను. మహబూబ్నగర్లో ఈరోజు ఉన్న స్థానిక కార్పొరేషన్గా ఏర్పడ్డ మహబూబ్నగర్కి ఈరోజు మేము 18 మంది అభ్యర్థులను అందరినీ నిలబెట్టడం జరిగింది. అందరూ సామాన్యులే. అందులో సామాన్యుల్లో వీర మహిళలు ఒక 5 మంది ఉన్నారు. అందరినీ మేము ఈరోజు ఎట్లా క్యాచ్ చేసినామంటే వీళ్ళని పార్టీ తరపున ఎంతమంది, పార్టీ పరంగా ఎవరున్నారు, ఎవరు లేరు, ఎంతవరకు వాళ్ళు మనకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు అనే ఆలోచనలో జనసేన సిద్ధాంతాలు కానీ సార్ పట్ల ఉన్న అభిమానం కానీ అన్ని క్యాచ్ చేసి మేము వాళ్ళకు ఒకటే చెప్పాం, డబ్బు పరంగా మాత్రం ఎలాంటి సమస్య లేదమ్మా. ఈరోజు యువతకు మంచి ఛాయిస్ ఇస్తున్నాడు సారు. మీరు మహిళలు కానీ మిగతా ఈరోజు రిటైర్డ్ అయిన ఒక ఎస్ఐ సార్ కూడా జనసేన సిద్ధాంతాలు విని మా దగ్గర ఒక రోజు వచ్చి మేము కూడా పోటీ చేస్తా సార్ వల్ల మాకు ఇంత మంచి ఉపయోగం ఉందంటే ప్రజల్లోకి మంచి చేయడానికి వస్తున్నామని చెప్పారు. చెప్పినాక మంచి క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఆ క్యాంపెయినింగ్లో కూడా మన ప్రేమ్ కుమార్ సార్ కానీ అప్పారావు సార్ గారు మాకు చాలా మోటివేషన్ ఇచ్చి బలంగా ముందరికి ఇప్పుడున్న 18 మంది అభ్యర్థులకి గట్టి బలం. ఈరోజు మహబూబ్నగర్లో ఒక పెద్ద నాయకుడు మాకు లేరనే ఒక చాలా దిప్తంతో ఉంటుంది. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సార్ మాకు మంచి పెద్దలను ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ నుంచి మేము చాలా ఎంత ముందుకు సాగామంటే 18 మంది అభ్యర్థులకి మేము ఉన్నామనే ధైర్యం మేము చెప్పుకుంటాం. కానీ ఆ ధైర్యం వాళ్ళకి కూడా మేము ఒకటే మాట అయిపోయాం, ఈరోజు మేము కాదమ్మా, మనకు పెద్ద నాయకులు వచ్చారు, వాళ్ళు కూడా మనందరికీ మోటివేషన్ ఇచ్చారు, మీకు కూడా పెద్ద బలంగా ఉంటున్నారు, ఎవరితోనూ ఎలాంటి సందేశం లేకుండా గట్టిగా తిరగండి, ఏ సమస్య ఉన్నా వాళ్ళు మన కోసం ఉన్నారు, మన కోసం మహబూబ్నగర్లో ప్రతిరోజు 24 hours పనిచేస్తున్నారు. సమస్య తెలుసుకుంటూ ఏం జరిగినా ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏ క్యాంపింగ్ ఎట్లా జరుగుతుంది, ఎవరు ఉన్నారు, ఎవరైనా వేధిస్తున్నారా అనే విషయంలో కూడా ఆరా తీసి మమ్మల్ని మోటివేషన్ చేసి వాళ్ళకు కూడా చెప్పడం, మాట్లాడడం జరిగింది. ఇలాంటివి కూడా జరిగినాయి.